హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం బోటి కర్రీ చేద్దామండి. ఎలా చేయాలో చూసేద్దాం. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాండి. బోటి కర్రీ కదా, ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. ఇందులోకి అయితే మసాలా ఐటమ్స్ అయితే వేసాను. నేనైతే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఫస్ట్ పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, నెక్స్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. చూడండి, ఫ్రై అయిపోతుంది. బోటి అయితే ఫ్రెష్గా 5-6 టైమ్స్ అయితే కడుక్కోవాలండి. ఇది స్మెల్ రాకుండా చాలా కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి అయితే మొత్తం కడుక్కోవాలి. స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఇందులోకి కొంచెం పసుపు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై కావాలండి. అయ్యాక మనం కడిగి పెట్టుకున్న బోటి అయితే ఉంది కదా, ఇందులో అయితే వేసేద్దాం. వేసి కొంచెం సాల్ట్ వేసి అయితే కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చాలా బాగా ఫ్రై చేసుకోవాలండి. వాటర్ అన్నీ ఇంకిపోయేటట్టు చూసుకోవాలి. 15 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక ఇక తగినంత మనం ఎలా వాడుతున్నామో కారం, అలా కారం అయితే ఎక్కువనే వేసుకోవాలి. ఇందులో నేనైతే 4 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసాను. చూడండి, ఆయిల్ అంతా పైకి సపరేట్గా వచ్చేసింది. ఫ్రై అయితే అయిపోయిందండి. ఆవిరి రావడం వల్ల కెమెరా అయితే సరిగ్గా రావట్లేదండి. ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని అయితే పోసుకున్నాను. అంతే, మనకైతే బోటి కర్రీ రెడీ అయిపోయింది. ఇందులోకి లాస్ట్గా అయితే కొత్తిమీర, కొంచెం అంతా గరం మసాలా అయితే వేసుకోవాలి. గరం మసాలా అయితే వేసాను. అయిపోయిందండి బోటి కర్రీ అయితే. చూడండి ఎలా ఉడికిపోయిందో.